హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ న్యూస్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ చిన్న సన్ ఉన్నాడు కదా, శంకర్కి దెబ్బలు తగిలింట. సింగపూర్లో చదివిస్తున్నారంట. మన ఇండియాలోనే చదివించవచ్చు కదా, మన కళ్ళ ముందే మన బిడ్డలు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎందుకు అంత దూరం పంపించడం? ఇప్పుడు అక్కడ అంత దూరం పెట్టడం దేనికి? ఇప్పుడు బిడ్డకు అక్కడ దెబ్బ తగిలింది, ఇంక ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళాలి. అదే పక్కనే అయితే మనం పక్కనే ఉంటాం కదా, మన బిడ్డకి ఏం కాకుండా చూసుకోగలం కదా. పాపం పవన్ కళ్యాణ్ ఎంత సఫర్ అవుతున్నాడో, తన బాబు ఎలా ఉన్నాడో అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ అయ్యే లోపలే మెంటల్ టెన్షన్ అనేది చాలా ఉంటుంది కదా. ఆ పెయిన్ అనేది ఆ బాధపడే పేరెంట్స్కే తెలిసిద్ది అన్నమాట. ఎందుకు జరిగిందో, ఆ స్కూల్లో అక్కడ అంత కేర్లెస్గా ఎందుకున్నారో, అందులో అగ్ని ప్రమాదం, చిన్న బిడ్డలు పాపం, వాళ్ళకేం తెలుసు సెల్ఫ్ ఎలా కాపాడుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. పక్క వాళ్ళు లాగి తీసి పక్కన పెడితేనే తెలుస్తుంది. అందులో అంత బుడ్డోడు చిన్న బాబు. సింగపూర్లో కాకుంటే నెల్లూరులో, సారీ మన హైదరాబాద్లో లేవా? ఎక్కడ పట్టిన చిన్నపిల్లల స్కూల్స్ ఎన్ని లేవు. వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత మంచిగా తనకు తాను సెల్ఫ్ కాపాడుకోవాలి అన్నది తెలిసేంత వరకు పిల్లల్ని మన దగ్గరే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంత లాంగ్ చదివించడము? నా అభిప్రాయం ఇదేది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆ బాబు అయితే బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ బాబు సేఫ్గా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నేను ఓకేనా. ఫ్యాన్ కాకుండా అది చిన్న బిడ్డ సేఫ్గా ఉండాలి. ఎందుకంటే నాకు కోరుకున్నాడు. నాకనే కాదు, ఏ బిడ్డలైనా మన బిడ్డలే ఫ్రెండ్స్. తేడాలనే ఉండకూడదు. చిన్న బిడ్డలు ఎవరైనా దేవుళ్ళతో సమానం. వాళ్ళకంటూ ఏమీ తెలియదు. చిన్న లేత మొగ్గలు పాపం చిన్న బిడ్డలు అంటే. ఓకేనా, చిన్న బిడ్డలని మనం కాపాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.